హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నేను 2 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నాను. సో నేను ప్రజెంట్ కంపెనీ నుంచి టోటల్ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నాను, పిఎఫ్ మరియు పెన్షను. కానీ నా యొక్క ప్రీవియస్ కంపెనీలో పిఎఫ్ మరియు పెన్షన్ ఉన్నాయి, ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలని అడుగుతున్నారు. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను వీరి యొక్క ఈపీఎఫ్ పాస్బుక్ని నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈపీఎఫ్ పాస్బుక్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క పిఎఫ్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో ఇదైతే పిఎఫ్ బ్యాలెన్స్. సో 83,000 పిఎఫ్ అమౌంట్ ఉన్నాయి ప్రస్తుతం. సో ఇదైతే పొరపాటు ఎవరు చేయకూడదు. ఫస్ట్ మీ యొక్క ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతే విత్డ్రా అయితే చేయాలి. సో ఇక్కడ నేను ఒకసారి మెంబర్ వైజ్ బ్యాలెన్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ కంపెనీలో అమౌంట్ 0 ఉన్నాయి, ఓల్డ్ కంపెనీలో ఈ అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు మెంబర్ వైజ్ బ్యాలెన్స్. సో 2 కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నారు కాబట్టి 2 మెంబర్ ఐడీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ కింద మెంబర్ ఐడి చూడండి. అంటే ఇది ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడిలో 0 అమౌంట్ ఉన్నాయి. అంటే ఎందుకు 0 ఉంది అంటే మొదటి కంపెనీ యొక్క పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయకుండానే వీరు పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కంపెనీలో అంటే ముందు చేసిన కంపెనీలో మాత్రమే పిఎఫ్ ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అంటే ఇప్పుడు వేరే ఒక న్యూ కంపెనీలో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉన్నాయో 83,000 అమౌంట్ని కొత్తగా జాయిన్ అయ్యే కంపెనీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫుల్ సెటిల్మెంట్ చేసి ఉన్నారు కాబట్టి ఈ అకౌంట్లోకి మళ్ళీ మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తే పిఎఫ్ అమౌంట్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక కంపెనీలో ఒక ఐడిలో మనం ఒకసారి మాత్రమే ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేయాలి, రెండోసారి అప్లై చేస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. సో చాలామంది తెలియక ఈ విధంగా చేస్తున్నారు. సో దాంతో పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎన్నిసార్లు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా మీకు సరైన సమాధానం లభించకపోవచ్చు. సో అందుకోసం పిఎఫ్ క్లెయిమ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పిఎఫ్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గర పిఎఫ్ క్లెయిమ్ చేసుకోవడం మంచిది. ఏ చుక్క చిన్న పొరపాటు జరిగినా కూడా మీ యొక్క పిఎఫ్ క్లెయిమ్ అయితే 100% రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయిన తర్వాత ఎవరు కూడా మీకు హెల్ప్ అనేది చేయలేరు. మళ్ళీ పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాలి, మీ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ పైన టైప్ చేసుకొని లెటర్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అదంతా కొంచెం కష్టము. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా పిఎఫ్ క్లెయిమ్ అయితే చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.